ఏమయ్యాడు ఎంతసేపు అయిపోయి డబ్బులు కనిపిస్తుంది ఎల్కి రాలేవాడు ఏం చెప్తున్నాడు వాడు ఇచ్చినాడు లేదు వీడేం చెప్తున్నాడు దిక్కుదా లేదు నాకు ఏమేమి డబ్బులు ఇచ్చినాదే వాడు ఏమి ఇచ్చే పోతువే ఏమేమి డల్గా ఉన్నా ఏమే వాడు మోసం చేసి వెళ్ళిపోయినాడు బండి వచ్చినాడు ఇల్లు మంది దిగునా గేట్ ది బండి సైడ్ పెడతా గేట్ దిపో మీ అయిపోయి కదమ్మా వీళ్ళే కదమ్మా బట్టలు తీసుకొని వచ్చినాడు డబ్బులు ఇస్తానంటే డబ్బులకి వచ్చినాడు డబ్బులు మీ అయిపోయినమ్మా బండి పక్కన నిలబెట్టినాడు డబ్బులు ఇస్తామన్నాడు అందుకు డబ్బుల కోసం వచ్చాను అలాంటి వాళ్ళు ఎవరు లేరు మీతో ఎవరన్నారు ఎవరమ్మా మీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబెట్టి ఇది మా ఇల్లే గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు నేను బండి పక్కన పెట్టొస్తాను డబ్బులు ఇస్తానంటే వచ్చానమ్మా మీ ఇల్లే కదా ఇది అవునమ్మా లేదమ్మా మీ వ్యక్తేను అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఎవరు అనుకుని వచ్చారు మీరు ఒకసారి చూడండి లేదమ్మా మీ వ్యక్తేను ఇక్కడ బయట బండి పక్కన పెట్టి లోపలికి వస్తానన్నాడు డబ్బులు ఇస్తామంటే నేను లోపలికి వచ్చాను మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలా పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా ఉండండి అయ్యో ఇదేంద్రా సొమ్ము పోయి దిమ్మి పట్టినట్టు అయ్యో మోసపోతుమే అట్టెట్ట మీకు చెప్తే అర్థం కాదా ఇక్కడ ఎవరు లేరండి ఇంకా పోలీస్ స్టేషన్ పొద్దు నుంచి అలవాణాస్పదంగా ఇక్కడ ఎంత చెప్పిన అసలు వినట్లేదు సార్ అసలు మీ ఇంటి దగ్గర ఎవరో డబ్బులు ఇస్తానన్నారు ఇలాగా అమ్మా అని చెప్పేసి వచ్చి అలా కూర్చొని అదే సార్ వెళ్ళమనంటే అసలు వెళ్ళట్లేదు అసలు రండి సార్ కొంచెం మీరు వెళ్ళలేదా ఇంకా వెళ్ళండి కొంచెం ఎంత చెప్పినా అసలు మీకు అసలు వినిపించట్లేదా స్టేషన్కి చెప్పినా సరే వెళ్ళట్లేదు మీరు వెళ్ళండి గడ్డం పెంచుకుని తీసుకుంటే కానీ చిల్లర లేదు వాడు ఏం వ్యాపారం చేస్తాను అనుకో డౌట్ వచ్చింది నాకు ఆడికి వాడు ఆడ దగ్గర పదం పంపినా ఇప్పుడు పోయేకి లేదప్పా ఇప్పుడు మనం ఆటికి పోతే మళ్ళా మనకు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తారు మన పై పగులుతుంది ఏమో సంతోషపడుతుంది పరవారిపోతే వ్యాపారం అనుకుంటే వాడు మనకేం మోసం చేసి పైన ఈ రోజు మన కర్మ ఇంతే అనుకోవాలంటే ఆడికి పోతే ఇంక మనకి పై పగులుతుంది